లాగర్వేగ్, నా డెలివరీ ఎక్కడ? బాస్ అదే ఈసారి ఎలాంటి కారణాలు చెప్పినా ఒప్పుకోను. పని చేయకుండా ఇన్ని రోజులు అక్కడ ఏం చేస్తున్నావు? ఈసారి ఇటువైపు అటువైపు చాలా పనులు, అందువల్ల నేను దానికి నువ్వు ఆడుకుంటున్నావా? నిజం చెప్పాలంటే ఎలుక బట్లే కారణం. ఏం చేస్తా సరే నా పనిని చెడగొడుతున్నారు. కారణాలు చెప్పిందంతా చాలు. నువ్వు పంపుతాను అని చెప్పిన డెలివరీ పంపలేదనుకో, నేను నేరుగా వచ్చి నిన్ను కొట్టి పనుల నుంచి తరుముతాను. అర్థమైందా? స్ట్రైట్ గా ఎక్కడికి వస్తున్నారా? ఉండు, అది మంచి ఐడియానే. నేను అడక్క ముందు మీరే వస్తానని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఈసారి ఏంటి సమస్య వరన్? అడవిలో ఆడుకునేటప్పుడు ఏదో ఒక పెద్ద జంతువు వచ్చి నా మీద దాడి చేసింది. ఏంటి పెద్ద జంతువునా? నిజంగానే చెప్తున్నాను, అది అక్కడి నుంచే వచ్చింది. నీకేదైనా శబ్దం వినపడిందా? రా అన్నయ్య, ఆడుకుందాం. అన్నయ్య, అక్కడేం చూస్తున్నావు? అది చూసారా? అది వాటర్ బలూన్. పిల్లలు, అది లాగర్వేగ్. ఏంటి తమ్ముళ్ళారా, నన్ను మిస్ అయ్యారా ఏంటి? మీరు దిగులు పడకండి, మీకోసమే నేను ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఏంటి ఇంత పెద్ద? తమ్ముడు బాగకో. లాగర్వేగ్, అంత ఎత్తులో నుంచి ఎలా చెట్టుని నరకగలుగుతావు చెప్పు. అది ఎలాగో మీరు తెలుసుకోవాలా? దానికి మీకు ఒక చిన్న డెమోని చూపిస్తాను. లాగర్వేగ్, మర్యాదగా చెట్టులు నరకడం ఆపు. ధైర్యవంతుడైతే కిందకి రారా, నాతో స్ట్రైట్ గా వచ్చి యుద్ధం చెయ్యి. ఏం చేస్తానో చూడు. కిందకి రారా లాగర్వేగ్. నా తెలివితేటలతో ఈ అడవి మొత్తాన్ని నాశనం చేసి గొప్ప ధనవంతుడిని అవుతాను. వాడిని కిందకి రప్పించడానికి ఏదో ఒకటి చేయాలి. నువ్వు కిందకి వచ్చావంటే నిన్ను ఏం చేస్తానో తెలీదు. అదే ఆపురా. పడుకో, కదలకుండా ఉండు. మీరు ఏం చేయలేరురా? ఆ బలూన్ విరగొడితే కింద పడిపోతాడు అనుకున్నాను. పనికి రాలేదు. ఇంకొకటి ఏదైనా చెయ్యాలి. నువ్వు నా కడుపు మీద బౌన్స్ చేయాలంటే నేను తినడానికి ఏదైనా ఇవ్వు, అప్పుడు హెల్ప్ చేస్తాను. కింద పడుకో. ఉయ్యాలా? బ్రాయర్, ఆడుకోవడానికి టైం లేదు, మనం వాటిని అడ్డుకోవాలి. అందుకే. ఎందుకు నన్ను చూస్తున్నావు? పెరికివాడా, నువ్వు త్వరగా తెలుసుకుంటావు. నువ్వు కొత్తగా చేసిన ఉయ్యాలు బాగుందిరా. రెడీనా? ఫైర్! లాగర్వేగ్, ఇదిగో నేను వస్తున్నా. అనవసరంగా ట్రై చేయకండి, మీరు నా దగ్గరికి రాలేరు. అందువల్ల మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోయిందంటే. లాగర్వేగ్, నువ్వేమంటున్నావు? మేమేం చెప్పలేదే. వరన్, అంటే యా యా
బలూన్ ఏంటి విరిగిపోనట్టుంది? మీరు ఇలా చేస్తారని నాకు తెలుసు, అందుకనే నేను స్ట్రాంగ్ గా చేశాను. నేనే అనుకుంటా కూడా దాన్ని పగలు కొట్టలేను. ఇప్పుడు నా ఆటను చూడండి. ఎంట పిల్లలు మోసపోయారా? రే అన్నయ్య, వాడు చాలా ఓవర్ గా చేస్తున్నాడు. నీకేం కాలేదే? మీరు పిరికితనంగా ఏది చేయకండి. ఏదైనా చేశారంటే ఆ తర్వాత నేను కూడా ఏదైనా చేస్తాను, సరేనా? ఓరే, ఈ అడివంతా నాశనం అవబోతుందా అన్నయ్య? వాడిని నేను వదిలిపెట్టానని నీ దగ్గర చెప్పాను. వాడిని ఏం చేయబోతున్నావు? మీరు వాడిని ఆట పట్టించండి, నేను వెళ్ళి టూల్స్ దాన్ని చూసి వస్తాను. త్వరగా వస్తాను. సరే అన్నయ్య, మేము చూసుకుంటాము. ఓ పర్వాలేదే, వాడు చాలా టూల్స్ పెట్టుకుని ఉన్నాడే. ఇందులో ఏదైనా పనికి వస్తుందో చూద్దాం. అదేంటి? ఇది ఏం చేస్తుంది? ఇది అసలు బాగుంది, జాలీగాను ఉంది. దీంతో పని కూడా చేయొచ్చు. సరే, దీన్ని తీద్దాం. దీన్ని పెట్టా లాగర్ వికిన ఏదో ఒకటి చేయాలి. వాడు కింద పడిన తర్వాత వాడిని బాగా కొట్టాలి. నాకన్నా తెలివి గల వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అసలు మనల్ని పట్టుకోలేరు. వాడు నవ్వి నన్ను ఎగతాళి చేస్తున్నాడు. ఇదిగో తీసుకో. ఇదిగో వచ్చేసాను తమ్ముడు. రే అన్నయ్య, అది ఏంట్రా? ఇదొక వ్యాక్యూమ్ క్లీనర్ తమ్ముడు. ఆ లాగర్ వికిని పడేయడానికి ఇదే ఉపయోగపడుతుంది. రాయ్, కింద అక్కడ ఏం జరుగుతుంది? శబ్దంగా ఉంది. ఇది ఎలా జరుగుతుంది? ఏంటి లాగర్ విక్, ఇప్పుడేమంటావు? నేను పడేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఇది చూడు, ఈసారి నువ్వు తప్పకుండా ఓడిపోతావు. అన్నయ్య, సూపర్ గా చేస్తున్నావురా. దేనికంతా నేను భయపడను. రంబల్, రాళ్లతో వాడిని గురి పెట్టి కొట్టు. సరేరా. అదిరిపోయింది. ఇంకా హార్డ్గా పెడతా. త్వరగా రా. లోపలే ఉండు. నన్ను బయట కొదలు. లాగర్ వేక్, చెట్టు నరికితే నీకు ఇదే శిక్ష. బ్రాంబల్ వారన్, ఇద్దరు రండి. నన్ను బయటకు తీయండి. చెప్పదు పెట్టండి. నన్ను బయటకు తీయండి. ఎలకబట్లారా, నన్ను మర్యాదగా బయటకు తీయండి.
ఏంట్రా చూస్తున్నారు? మీ ఎవరిని వదిలిపెట్టాను. ఓకే అలాగా సరే నేను బయటికి వదిలేస్తా. నన్ను కిందకు వదిలేయండి. జాగ్రత్తగా వెళ్ళరా లాగర్బెక్, తర్వాత కలుద్దాం. లేదు, తిరిగి రాకు. ఇంకా నేను రానని అనుకోకండి, తప్పకుండా వస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టాను.